ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సవాల మధ్య కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు పెట్టింది పేరని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ తాను ప్రధానమంత్రి పదవిని ఆశించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధాని అభ్యర్థిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు చిలకలపూడి తాతకృష్ణ, అల్లు సత్యనారాయణ, చలపతి శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ దెందులూరు నియోజకవర్గ అధ్యక్షులు ఏఆర్వి చౌదరి, గడ్డ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. మమ్మల్ని బాగా నడిపించండి. कांग्रेस पार्टी जिंदाबाद, 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 कांग्रेस पार्टी जिंदाबाद. सोनिया गांधी का नायकत्व, सोनिया गांधी का नायकत्व, राहुल गांधी का नायकत्व, निर्मला का नायकत्व, आलपाటి నరసింహమూర్తి का नायकत्व. ఈ రోజు మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు జన్మదిన శుభాకాంక్షలు ముందుగంటా తెలియపరుస్తూ ఈ దేశ పరిస్థితులు, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నో త్యాగాలు, అటగే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి త్యాగమూర్తుల్లోనూ ప్రధానమైన వ్యక్తిగా సోనియా గాంధీ గారిని మనం ప్రశంసించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం రాగానే ఆయన మన దేశానికి ఉన్నతోన్నతమైనటువంటి పదవి ప్రధానమంత్రి పదవి. ఆ పదవికి ఆయన ఆ రోజున ఎలక్షన్ కూడా లేకోకుండా గాంధీ గారి పేరు చెప్తే యునానిమస్ గా కూడా ప్రధానమంత్రి పదవి ఇచ్చేటటువంటి సమయంలో కూడా గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీ గారు ఆ పదవిని త్యాగం చేసి, నాకు అలాంటి పదవులు వద్దు, దేశ శ్రేయస్సే నా, ఇది దేశానికి స్వాతంత్ర్యం రావటమే నా ధ్యేయం అని చెప్పనని గాంధీ గారు పక్కకి తప్పుకుని మన నెహ్రూజీ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. అదే పరిస్థితి మరలా ఎలక్షన్లు జరిపి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆమె ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు ఎల్లరూ కోరుకున్నా, నాయకులు కోరుకున్న, పార్టీ అధికారంలోకి వచ్చిన తగినంత బలం ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ పదవిని త్యాగం చేసి వేరే వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి ఆమె సూచనలు సలహాలు మాత్రమే ఇచ్చుకుంటా ఈ దేశ అభివృద్ధి
దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మహానుభావురాలు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు మనకి వెన్నుముకలాగా కాంగ్రెస్ పార్టీకి ఉండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి, కాంగ్రెస్ పార్టీ ఎంపీగాను ఎన్నో సంవత్సరాలుగా మనకి సేవలు అందిస్తూ ఆమె మన దేశ అభివృద్ధి, మన జాతీయులు అభివృద్ధి, మన ముందుకు వెళ్తానికి సోనియా గాంధీ గారి యొక్క నడవడిక మనకి ఎంతో అవసరం అని చెప్పానని, ఆ త్యాగ గుణం మనందరికీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దీవెనలతోటి, సూచనలతోటి, ఆమె ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లి రేపు రాబోయే రోజుల్లో గాంధీ నెహ్రూల ఆలోచన విధానానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి బలాన్ని రాహుల్ గాంధీ గారికి సమకూర్చాలని చెప్పానని దేశ ప్రజలెల్లరూ కూడాను దీవించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఈ దేశ ఫెడరల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పానని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో కూడా మా షర్మిలా రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించి, అలాగే దేశంలో రాహుల్ గాంధీ గారు పరిపాలన సాగించాలని చెప్పానని కోరుకుంటూ మీ అందరి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.